హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈవేళ నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చానన్నమాట. ఇక్కడ దగ్గరలోనే నాకు ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాను. అలాగే మా చెల్లి వాళ్ళు ఈ టెంపుల్ చూద్దాం రా అని పిలిస్తే నేను ఇక్కడ వరకు వచ్చానన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే నాగమ్మవారు దర్శనం ఇస్తారన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అలా ఎదరికెళ్తే ఇసుక అది తగిలింది. ఇంకా అట్లా పైకి చూపించాను. వాళ్ళు నాకన్నా ముందు ఎక్కేసి హాయ్ చెప్తున్నారనమాట. అక్కడ రాయి దగ్గర శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం అని చెప్పేసి రాసి పెట్టిందనమాట. మనకు రోడ్డు నుంచి చూస్తే కనిపిస్తుంది రాయి. ఇంకా అదే మనం వచ్చిన టెంపుల్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వరకు స్టెప్స్ ఉన్నాయి, కొంచెం స్టెప్స్ లేవండి. ఏదైతే దారి లేదు అసలు పైకి ఎక్కడానికి. ఇంకా అక్కడ నుంచి కొంచెం లైట్గా ఉంది దారి, అట్లా ఒకవైపు దారి ఒకవైపు లేదు అన్నట్టు ఉంది. ఇక మెల్లగా ఏదోలా పాకురుకుంటూ ఎక్కేసామన్నమాట. పైకి ఎక్కిన తర్వాత చూస్తే నాకైతే చాలా భయం వేసిందండి. కానీ వ్యూ పాయింట్ చూసాక మొత్తం ఇంతలాగా నడిచిందంతా శ్రమ అంతా మర్చిపోయాను అన్నమాట. అంత బాగుంది పైన. మొత్తం విలేజ్ని మొత్తం కవర్ చేయొచ్చు ఆ పైనుంచి. ఇక పిక్స్ విషయంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పిక్స్ చాలా బాగా తీసుకోవచ్చు ఇక్కడ. అంత లొకేషన్ బాగుందన్నమాట. మరి లొకేషన్ బాగుందంటే పెళ్లి షూట్స్ పెట్టుకునేంత కాదండి బాబు. ఏదో ఒకరు మాదిరిగా బాగుంది. నార్మల్ పిక్స్ తీసుకోవడానికి ఓకే. అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా రీల్స్కైనా చాలా బాగున్నది ప్లేస్. చాలా బాగుంది. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ గుడికి ఆపోజిట్లోని పక్కన కొండ దగ్గర వేరే గుడి ఉందండి. అదేంటంటే లొద్దిగిరి అంటారంట అక్కడ. ఆ గుడి మన హిందూస్ గుడి కాదు, క్రిస్టియన్ టెంపుల్ అంట. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాము అనేసి అంటున్నారు. సరే చూద్దాం. మరి చూడండి ఎలా నడుస్తుంది బుడతది మరీనా. ఏమేమో మాట్లాడేస్తా వెళ్ళిపోతుంది అనమాట ఎదరికి. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ చెల్లెళ్ళే నాకు. చూడండి టెంపుల్. నేను అంత క్లారిటీగా తీయలేదు, అసలు యూట్యూబ్లో పెడదామనే ఉద్దేశంతో అయితే తీయలేదు. సర్లే అని చెప్పేసి ఫస్ట్ స్ట్రైట్గా తీస్తాను. ఆ తర్వాత యూట్యూబ్ గుర్తొచ్చిందనమాట. దానికోసం మళ్ళీ ఫోన్ని అడ్డంగా తిప్పాను. చూడండి రాయి ఇదంతా ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ గొర్రెల్ని కూడా మేపుతారంట. అలాగే కోతులు కూడా ఉన్నాయండి. చాలా భయం వేసింది. చెప్పాను కదా ఇందాక లొద్దిగిరి అనే టెంపుల్ అదే క్రిస్టియన్ టెంపుల్ అని చెప్పి. అదిగో చూడండి, కళ్ళకైతే చాలా నీట్గా కనిపించింది కానీ ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది. ఇంక మళ్ళీ అక్కడ నుంచి ఇంకా కోతులు నీటిని చూసి భయం వేసి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి చాలా బాగుంది. మళ్ళీ ప్రతి ప్లేస్కి వెళ్తావా అంటే మనం అలా వెళ్ళే టైం కాదు. ఏడికైనా పోయిన తర్వాత అక్కడ ఏమైనా మంచిగా కనిపిస్తే దాన్ని వీడియో తీసి మన ఫోన్లో దాచుకున్న టైప్ అనమాట. ఇక దాచుకున్న ఎప్పుడోకప్పుడు డిలీట్ చేయడం తప్పదని చెప్పేసి నేను యూట్యూబ్లోని పెట్టేయాలని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. చాలా బాగుంది ప్లేస్ అంతా. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రావచ్చు. ఇక్కడ రోడ్ దగ్గర నుంచే చూపిస్తుంది అనమాట శ్రీ సత్తమ్మ తల్లి ఆలయం అని చెప్పేసి రాయి మీద పెద్దగా రాసి పెట్టారు. ఇక్కడ అప్పుడప్పుడు భజనలు కూడా జరుగుతాయి అని అన్నారు, మనకి పూర్తిగా తెలీదు. చూడండి ఇక్కడ మళ్ళీ దిగేటప్పుడు మొత్తం రోడ్ మొత్తం కవర్ చేయొచ్చు. అలాగే ఆర్టీసీ బస్ కూడా వచ్చిందండి. కరెక్ట్గా నేను దగ్గరలో వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్ వచ్చింది. అందులో కూడా కొంచెం మంది హాయ్ చెప్పారు, కాకపోతే మన ఫోన్ క్యాప్చర్ చేయలేదు సరిగానే. చూడండి ఎలా ఉందో మొత్తం ఉన్న రాయిలతోటి. ఇక్కడ నుంచి పడితే మనుషులే ఉంటారు, ప్రాణాలు ఉండవు, అంత ఎత్తులో ఉంది. చెప్పాను కదా ఇందాక ఆర్టీసీ బస్ వచ్చిందని. చూడండి ఎందుకో ఆర్టీసీ బస్ వచ్చిందన్నమాట. ఒక అమ్మాయి అయితే కిందకి దిగేసింది జాయిగా. తర్వాత ఇంక మేము దిగడం ఉన్నది. మా చెల్లి అక్కడ దిగేసి పిలుస్తుంది, అదే రా రా అనేసి. మెల్లిగా తన దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం నడక. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క నెక్స్ట్ టైం లొద్దిగిరి వెళ్దాం అక్క అని చెప్పేసి బ్రతుకులాడుతుంది అనమాట.
సరేలే చూద్దాంలే అనేసి నేను చెప్తున్నాను. ఇంక మెల్లగా ఏదోలా రోడ్డుకి వచ్చేసాము. సరే మరి అయితే చెప్పాను కదా, పరితడక అనంత కాలనీ దేవుడు మాన్యం అనే చోటని. సరే ఎవరైనా ఉంటే విజిట్ చేసేయండి మరి. ఓకేనా? బాయ్ బాయ్. మేమైతే రోడ్డు ఎక్కేసాం.